ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆంజనేయులు అనే వ్యక్తి పర్యావరణాన్ని రక్షించాలి అని అంటున్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమలు తయారు చేస్తూ ప్రజల అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత 30 ఏళ్లుగా తన తండ్రి అన్నతో కలిసి ప్రతిమలు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు 1000కి పైగా విగ్రహాలు తయారు చేసినట్లు చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో చేసిన వినాయకుల విగ్రహాలు నిమజ్జనం ద్వారా నీటిలో కరగవని, నీరు కలుషితమై అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. మూగజీవాలకు కూడా హాని కలుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. తయారు చేయడం జరిగింది. ఈ మట్టి విగ్రహాలు కూడా అందరూ ఇప్పుడు సింథటిక్ తయారవుతున్నారు, పిఓపికి చేస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి కొంచెం జనాలలో అవేర్నెస్ పెరిగింది. కొంచెం మట్టి విగ్రహాలను పూజించాలి, పర్యావరణాన్ని రక్షించాలి. అలా 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 కొంచెం కొంచెం దీన్ని సంవత్సరానికి నేను కూడా నా వంతు కూడా నేను సమకూర్చుకుంటూ ప్రాధాన్యత పెంచుకుంటూ కూడా ఈ మట్టి విగ్రహాలను గత నెల నుంచి అంటే దగ్గర 40 రోజుల నుంచి తయారు చేస్తున్నాను. నేను మా అన్నగారు కూడా కూర్చొని అదే పనిగా జనాలకు ఈ మట్టి విగ్రహాలు కూడా పూజలు కూడా కలిసి గత 40 రోజుల నుంచి ఉదయం సమయం దొరికితే ఉదయం, రాత్రి సమయం దొరికితే సాయం మొత్తం చేసుకుంటూ చెందుకుంటూ ఇప్పటికి కంప్లీట్ అయ్యాయి. మీ ముందుకు రావడానికి ఈ మట్టి విగ్రహాలు తయారు చేసేసినాము. మీరు కూడా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని రక్షించి రాబోయే తరాలకు మంచి గిఫ్ట్ ఇచ్చేద్దామండి. తప్పకుండా అందరూ కూడా మంచి మట్టి విగ్రహాలు కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా రాబోయే భావి తరాలను కూడా మనం కూడా ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే కూడా ఈ సింథటిక్ అవి ఇన్ని వేయడం వల్ల మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. చెరువులలో నీళ్లు నిలబట్టలేదు. అదే మట్టి విగ్రహాలను మనం మన్ను కూడా తీసుకొచ్చి ఇంట్లోనైనా కానీ పెరట్లో వేసుకొని విత్తనాలు వేసుకొని దాన్ని మనము ఇంట్లో కూరగాయల చెట్లు కానీ పూల చెట్లు కానీ ఏదైనా కానీ ఒక కుండీలో వేసుకొని మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని ఈ మట్టి వల్ల ఒక్కరోజు మనం కూడా చేసుకున్నట్లు బాగా ఉంటుంది. మీ వంతు మీ సపోర్ట్ చేసుకుంటూ పర్యావరణాన్ని రక్షించండి. మట్టి విగ్రహాలనే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం.